Ready to move in premium triplex villas at Kollur APR Projects. వందల కోట్ల సంపద, చుట్టూ పనివాళ్లు, అత్యంత ఖరీదైన భవంతులు ఇవన్నీ వదిలి సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు గుజరాత్కు చెందిన ప్రముఖ వ్యాపారి ఆయన భార్య. గతంలో వారి కుమారుడు, కూతురు కూడా సన్యాసం స్వీకరించారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా వారి బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నారు. వారికున్న యావదాస్తిని దానదత్తం చేశారు. మానవ జీవితంలో పుట్టుక నుంచి మరణించే వరకు ప్రతి ఒక్కరూ పాటించవలసిన కొన్ని నియమాలు ఉంటాయి. వాటిలో ఆఖరిది సన్యాసాశ్రమం. అంటే జీవితంలో అన్ని అనుభవించిన తర్వాత ఈ దశకు వస్తే మనసు ఏ విధంగానూ ఆలోచించకుండా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా సన్యాసం తీసుకున్న వారికి బంధాల మీద కానీ, విలాసవంతమైన జీవితం మీద కానీ ఎలాంటి వ్యామోహం ఉండదు. భౌతిక ప్రపంచానికి దూరంగా ఉంటారు. అయితే తాజాగా ఒక జంట తమకు ఉన్న యావదాస్తిని చుట్టూ ఉన్న పనివాళ్లకు ధారాదత్తం చేసి సన్యాసం స్వీకరించాలనే నిర్ణయించుకున్నారట. వారు మరెవరో కాదు, గుజరాత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త భావేష్ భాయ్, అతని భార్య. ఈ దంపతులిద్దరూ వారికి ఉన్న 200 కోట్ల ఆస్తిని, ఖరీదైన బంగళాలను దానం చేసేందుకు సిద్ధమయ్యారు. జైన సమాజ వర్గానికి చెందిన వీరు ఇకపై సన్యాస మార్గంలో నడిచేందుకు సన్యాస దీక్షను చేపట్టారు. ఇకపై ఈ జంట కేవలం భిక్షాటన ద్వారా మాత్రమే తమ రోజువారీ జీవనాన్ని కొనసాగించబోతున్నారు. మెటీరియలిజం అనే ఉచ్చులో చిక్కుకోకుండా ఆధ్యాత్మిక అన్వేషణ వైపు అడుగులు వేసేందుకు తాము ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నామని చెబుతున్నారు. సబర్కాంత జిల్లాకు చెందిన ఈ భండారీ దంపతులు హిమ్మత్ నగర్లో భారీ ఊరేగింపు కూడా నిర్వహించారు. ఏప్రిల్ 22న పెద్దల సమక్షంలో నదీ తీరాన వారికి సన్యాస స్వీకరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం వీరు ఇండియా మొత్తం చెప్పులు లేకుండా నడవనున్నట్లు భండారీ దంపతులు చెప్పుకొచ్చారు. ఇక ఈ భండారీ దంపతులకు ఒక కుమారుడు, ఒక కూతురు కూడా ఉన్నారు. అయితే వారు 2022లో సన్యాస దీక్షను చేపట్టారు. తమ పిల్లలు ఆధ్యాత్మికంగా వేసిన అడుగులు ఇప్పుడు తల్లిదండ్రులకు మార్గదర్శకాలుగా మారాయి. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తోంది. అపార సంపన్నుడిగా పేరు తెచ్చుకున్న భండారీ నిర్ణయం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. వీరే కాదు, గతంలో గుజరాత్లో ఓ వజ్రాల వ్యాపారి కూడా తనకున్న యావదాస్తిని దానదత్తం చేసి సన్యాసం తీసుకున్నాడు. మరి దీనిపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.